कृपया ध्यान दें, गाड़ी क्रमांक 12804। కింటూ అడిగావా రాజు నువ్వు బుజ్జమని మర్చిపోరా ఇంకా రే ఏం మాట్లాడుతున్నారా మేమేంటో నీకు తెలుస్తారా రే అది మంచిదా కాదురా రే ఏం మాట్లాడుతున్నారా పిచ్చి పిచ్చి ఆశలు వస్తున్నాయి పళ్ళు రాలిపోతాయి రే నిజమేరా అది నిన్న ఒకటి చేసి వేరే ఒకటి మీద చేసుకుంటుంది లేకపోతే లెక్క ఇచ్చి చూడు రాజు నన్ను క్షమించు నేనంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఉండలేవని కూడా తెలుసు నీతో ఉండే ప్రతి క్షణం ఒక స్వర్గం నువ్వు నా పక్కన ఉంటే 100 ఏనుగుల బలం నా జీవితం అంతా నీతోనే అనుకున్నా కానీ నేను ఇలా మధ్యలో వదిలేస్తున్నందుకు క్షమించు ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేసావే ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే వేడు కంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే వ్యాన్ ఎన్ని రోజులు వస్తావరా అవుదాందా నాకెందుకు వచ్చింది జరుగు చిన్నప్పటి నుంచి దానికి తప్ప ఇంకెవరిని నేను ఊహించుకోలేదు నన్ను వదిలి ఇంకెవరిని ఎలారా పెళ్లి చేసుకుంటుంది తెరా రాజు ఈ అమ్మాయిలంతా ప్రేమ ఒకరితోని పెళ్ళి ఇంకొకరితో చేసుకుంటారు ఏరా ఎలా మర్చిపోతాను జీవితం అంతా తన్నే ఊహించుకున్నాను అయినా ప్రేమ అంటేనే ఒకరితోనే జీవితం మొత్తం గడపాలి ఈ అమ్మాయి ఒకేసే ముందు మాట చెప్తారు ఈ కాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుందని కానీ వీళ్ళు మన లైఫ్లో ఉండరురా అందరు అమ్మాయిల క్యారెక్టర్ ఒకటేరా సుప్రచింటూ అమ్మేమంతా ఉన్నప్పుడు దేవత బుజ్జి బంగారం అని చెప్పి అదే అన్నయ్య వదిలేసరికి తన కోసం వెనకైతే మాట్లాడకూడదు అలా వెనకైతే మాట్లాడితే ప్రేమ అన్న మాటకి అర్థమే ఉండదు రచిత్ వచ్చాడయ్యా పెద్ద ప్రేమికుడు అయినా నువ్వు ఒక్కడే ప్రేమిస్తున్నావా ప్రపంచంలో ప్రేమించిన ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తే వాటికి ఎవరికి పెళ్ళిళ్ళు కావురా అయినా నీ చావు నువ్వు చావురా నీకోసం నేచున్నా ఇన్నాళ్ళు నా బుజ్జి తల్లి నా కోసం ఇక మిగిలాయి కన్నీళ్ళు ఓ బుజ్జి తల్లి The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently రాజు రే ఏంట్రా ఇది రే ఇలా అయిపోయాయంట్రా రే రే నువ్వు ఒక్క అమ్మాయి కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావంట్రా రే రే రాజా మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కాదని ఒక్క అమ్మాయి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతాం తన దగ్గర నుంచి ఒక్క మెసేజ్ వస్తే చాలు ఎన్ని పనులున్నా సరే ఆపేసి ఆ మెసేజ్కి రిప్లై ఇస్తూనే ఉంటాం మనకి ఇన్ని గోల్స్ ఉన్నా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే పెద్ద గోల్గా పెట్టుకుంటాం అమ్మాయిలు ప్రేమించడానికి ఉండే ధైర్యం ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేయడానికి ఉండదు అది తెలియక అబ్బాయిలు ప్రేమించిన వాళ్ళు వదిలిపోలేక పిచ్చి వాళ్ళుగా మిగిలిపోతున్నారు ఆలోచించండి మీ పేరెంట్స్ కోసం ఆలోచించండి మీరు చేసే పనులకు మీరు ఎంత బాధపడతారో తెలియదు కానీ మీ పేరెంట్స్ జీవితాంతం బాధపడుతూనే ఉంటారు మీ సక్సెస్తో మిమ్మల్ని కాదన్న వాళ్ళకి సమాధానం చెప్పండి మీ పేరెంట్స్ని సంతోషంగా చూసుకోండి ఇట్లు మీ షరీఫ్.